సీఎం 2, 3 రోజుల పాటు హడావిడి చేసి గ్లోబల్ సబ్మిట్ చేసిండు. ఇప్పుడు ఏవైతే ఆడ డేరాలు ఉన్నాయి తప్ప ఏం లేవు. కనీసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా చేసిండు. సరే అది ఎవరు పెట్టిర్రు ఏందని తర్వాత. కానీ అక్కడి నుంచి గౌరవంగా తీయని గూడా తీయలేదు. అక్కడ వదిలేసి చేసిర్రు. ఇంత ఘోరమా అనేది బీఆర్ఎస్ పార్టీ క్వెషన్ చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేటోళ్ళ భావదారిద్ర్యం అది. సైబర్ టవర్స్ కట్టినప్పుడు కూడా చుట్టుముట్టు బర్రెలను చూపించిన వాళ్ళు కూడా ఉండే, లేరు. అన్ని కొండలు గుట్టలే ఉన్నాయి, ఇది ఏమున్నాయి బర్రెలు గొర్రెలు తప్ప ఏం లేవు. ఇదంతా హైదరాబాద్ అంట, డెవలప్మెంట్ అంట, లేకపోతే ఇంకోటి అని చెప్పి దానికి పునాది వేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ, మనందరికి తెలుసు. ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ని మంచిగా చేసుకోవచ్చు కదా, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు పొంకనాలకు పోతా ఉన్నారు. దేని గురించా? ఉన్నదాన్ని చదువుకోవాలని విమర్శించినోడు కూడా ఉండే. ఔటర్ రింగ్ రోడ్ కట్టేటప్పుడు విమర్శించేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. విజనరీస్కి ఈ విమర్శలు అనేటటువంటి ఏం పట్టవు. సేమ్ అట్లా సైబర్ టవర్స్ అప్పుడు చూసి నవ్వి బర్రెలను చూపించి ఉన్నాడు, అప్పుడు ఇప్పుడు ఆ భావదారిద్రంలో ఉన్నోడే ఇప్పుడు కూడా ఇట్లాంటివి చూపించేటోళ్ళు. వీళ్ళు ఎప్పుడు ఉండేటటువంటి వాళ్ళే. కానీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఒక విజనరీగా ఆలోచించి 4th సిటీ అంటే ఎట్లా ఉండాలి ఇది భవిష్యత్తు అని 2047కి ఒక టార్గెట్ పెట్టుకొని ఒక వ్యూహ రచనతోటి ఒక నాయకుడు భవిష్యత్తును చూసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు. అన్ఫార్చునేట్లీ కేటీఆర్కి అది లేదు. 10 సంవత్సరాలు నువ్వు ఉన్నప్పటికీ. అందుకని ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో నీ ముఖానికి ఒక కంపెనీ కూడా తెచ్చింది లేదు. గతంలో ఉన్నటువంటి కంపెనీస్ ఎక్స్టెన్షన్స్ కూడా నీవని చెప్పి సూటు బూట్ వేసుకొని రిలీజ్ చేసుకున్నావు తప్ప రియల్ హీరో నువ్వు కాదు కేటీఆర్ అని అనేక సందర్భాలలో చెప్పిన. కమ్ విత్ ప్రోగ్రెస్ రిపోర్ట్, దెన్ విల్ టాక్.